90 రూపాయలు వేయాలి అన్న. మన జిటి అన్న తీసుకున్న బండి 90 రూపాయలు. దసేరి టాప్ దసేరి. వార్తలు చూసి కొనేది తెలుసు, వాళ్ళకి అమ్మే తెలుసు, అన్ని అన్ని చెప్తున్నారు అన్న. बादाम का है, मलिका है डालती 700 किलो मलिका है, उसके साथ में खूबसूरत హాయ్ అండి అందరికీ, రైతు వాళ్ళందరికీ స్వాగతం. మన రైతు కలం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈరోజు డేట్ వచ్చేసి 4/4/2026. ఇవాళ రేట్లు నాకు ఒక 5-10 రూపాయలకి తగ్గినట్టు అనిపించింది. కాకపోతే మనకు మహారాష్ట్ర దాంతో పోలిస్తే అక్కడ స్టెబుల్గా ఉన్నాయి, ఇంకా పెరిగినట్టు కనిపిస్తుంది. కానీ మన దగ్గరనే తగ్గుతున్నాయి. నేను అందుకే దాని మీద ఒక వీడియో కూడా చేసిన నిన్న, ఒకసారి చూడండి. ఇక మనకు రేట్లు వచ్చేస్తే బంగినపల్లి వచ్చేస్తే 60 నుంచి 80-90 మధ్య ఉంది. అదే మీరు కవర్ కట్టి ఉంటే మీకు 150 దాకా పోతుంది. ఒకసారి నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చిన. ఇది మీరు ఇప్పుడు నేను చెప్పగానే క్లారిటీ కాదు, ఎందుకంటే వాళ్ళు కూడా కొన్ని గేమ్ ప్లే చేస్తున్నారు. జస్ట్ అట్లా మనకు చూపించే దాంట్లో అట్లా చూపిస్తారు. అడిగి వెనక మన మాల్ ఇట్లా లేదు అట్లా లేదని చెప్తుంటారు. సో ఒకసారి మనం ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఇంకోటి దశేరి 70 నుంచి 80. ఇంక మరీ కచ్చకాయ మాత్రం అసలు లేకండి, అది అసలు రేటే పోదు. 20-30 రూపాయలు కూడా పోదు. సో ఇంకో 10 రోజుల వరకు తగ్గుతుంది రేట్ అన్న ఉద్దేశం కొద్ది ముందే తెచ్చేసుకుంటే ఇది వెయిట్ రాదు, మనకు తర్వాత రేటు ఉండదు. సో మనం కంపల్సరీ కాయ అయిందే తీసుకురండి, లేకపోతే మళ్ళీ భారీగా లాస్ వస్తుంది. ఇప్పుడు మనకు వెయిట్ రాదు, ఇక్కడ రేటు పోదు, 2 రకాల ఫెయిల్ అయినట్టు అవుతుంది. తర్వాత రేటు ఒక 10-20 రూపాయలు తగ్గచ్చు. కానీ మనం భారీగా తగ్గిపోద్దని ముందే తెచ్చేసుకుంటే బాగా దివాలు తీస్తాం. పర్లేదు, ఒక పిక్క కట్టిన స్టేజ్ అయితే ఏం కాదు. ఒక కలర్ వస్తే, ఎంత కలర్ వస్తే అంత బెస్ట్, కనీసం పిక్క కట్టి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు కేసరి మనకు మహారాష్ట్ర సైడ్ 180 దాకా పోతుంది. కానీ ఇక్కడ మనకు 180 కూడా పోతుంది. ఒకసారి మీరు నాందేడు ఇటు సైడ్ ఉన్న వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ చేసి మరి తెస్తే పోతుంది, ఏ కలర్ ఉంటుంది, ఎంత కలర్ ఉండాలని చెప్తే వాళ్ళు కూడా మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆల్ఫా తోతాపురి మనకు 30 నుంచి 50 మధ్య ఉంది. ఇది మనకు ఇంకా బెస్ట్గా, అందులో కూడా సేమ్ కలరు క్వాలిటీ దాన్ని బట్టే చూస్తారు. మనం ఎంత మంచి క్వాలిటీ తెస్తే అంత చూస్తారు. తోతాపురిని కూడా కరెక్ట్ తెలుసుకొనే ఒక 2-3 ప్లేస్లలో, ఒకే ప్లేస్ కాదు. ఇప్పుడు హైదరాబాద్ 4-5 కాంటాక్ట్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు ఒకటే రేట్ చెప్తారు. అందులో కూడా చెప్పేది ఎవరు ఒక క్లారిటీగా మనం తెలుసుకుంటే, ఇప్పుడు ఏది బెస్ట్ చెప్తున్నారో ఒకటి. రెండవది, మీరు సపోజు మీకు భారీగా మాల్ వెళ్ళేది ఉంటే ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి. అక్కడ మనకు 10-15 నెంబర్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కలుగుతాయి. దాంతోపాటు ఇప్పుడు ఏ మార్కెట్లో ఎక్కువ రేట్ పోతుంది, ఏ ఆడతీలో ఎక్కువ రేట్ పోతుందని తెలుస్తుంది. ఇప్పుడు పర్టికులర్ మీరు ఒక రాజు దానికి వేరు అనుకో, అక్కడ పక్కకు రమేష్ అనే దానిలో ఎక్కువ రేట్ పోతుంది అనుకో, మన నెక్స్ట్ రమేష్ కానీ వేయచ్చు కదా. సో దానికి ఒకసారి మనం ఇక్కడనే ఉండి చూస్తే ఏం తెలియదు. మనము మనకు కనబడేది అంతా మనకు అన్ని రేట్లు బాగున్నాయి చెప్తారు. ఒకసారి అడిగిపోతే క్లారిటీగా వస్తుంది. కరీంనగర్లో నిన్న దసరా వచ్చేస్తే 90 రూపాయలు పోయింది, మంచి టాప్ మాల్. అక్కడికి వచ్చిన తక్కువనే వస్తుంది ఇప్పటికే. సో మనం ఇంకా మీ దగ్గరలో కూడా ఎట్లా రేట్ పోతుంది ఒకసారి చూడండి. మీ దగ్గరనే ఉంటే దగ్గరలో రేట్ మంచిగా ఉంటుంది, ఈ రేట్కు రీజనబుల్గా ఉంటే తీసేసుకో, ఆన్నే ఇచ్చేయచ్చు. లేదు మనకి ఎక్కువ వెళ్ళే ఉంటే మనం నాందేడు లాతూర్ దాకా కూడా వెళ్ళొచ్చు, అక్కడ బాగా రేట్లు ఉంటాయి. నేను ఇన్ని అబ్జర్వ్ చేసిన వరకు అయితే ఇక్కడ కంటే అక్కడ బాగానే ఉంటుంది రేట్లు. ఇంకా అక్కడి దగ్గర మాల్ రాలేదో ఏమో, అదొకటి చూడండి. నెక్స్ట్ వచ్చేస్తే మనకు ఆల్ఫాన్సో రేట్లు ఈరోజు ఏం అవైలబుల్ లేదు, కానీ నిన్న మొన్న రేట్లే కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. మీ ఆల్ఫాన్సో ఉన్న వాళ్ళు దాన్ని జర అబ్జర్వ్ చేయండి. 100 నుంచి 150 మధ్యన ఉన్నాయి. తోతాపూర్ అయిపోయింది, ఆల్ఫాన్స్ అయిపోయింది, దశేర్ అయిపోయింది, కేసరి కూడా అట్లే ఉంది. సువర్ణరేఖ 70. ఒకసారి కాల్ చేసి కన్ఫామ్గా బాగుందని, ఓకే ఇట్లా తెస్తే మేము తీసుకుంటాం అని కన్ఫామ్ చెప్పుకుంటేనే మాకు ఇట్టుంటుంది. మళ్ళీ ఏం అక్కడికి వచ్చినాక కటింగ్లో అవి ఉండొద్దు అని చెప్తే ముందే మాట్లాడుకొని ఇంత మాల్ ఉందని చెప్తేనే వాళ్ళతో మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. మనం అడిగి పోయినాక వాళ్ళు ఇది కట్ చేస్తారు, అది కట్ మనకు చెప్పకుండా చాలా కట్ చేస్తారు. సో మనం ముందే మాట్లాడుకొని పోవడం బెస్ట్. లేకపోతే ఇన్ కేసు అడిగి పోయినాకన్నా మనకు ఒక క్లారిటీ వస్తుంది. కాకపోతే వాళ్ళు ఎంతైనా మాట్లాడితే ఒక క్లారిటీ వస్తుంది. ముందే మనం అనుకొని ఇంత పోదు అంత పోదు అనుకుంటే మనకి కంపల్సరీ మనకు హ్యాండ్ ఇస్తారు, మోసం చేస్తారు. సో ముందే మాట్లాడుకోవాలి.
మనం మా దగ్గర ఇంత ఉంటే రెగ్యులర్గా వస్తాం. మాది పెద్ద మా దగ్గర పెద్ద తోట ఎక్కువ ఉంది, మాది ఇంత వెళ్తుంది మా దగ్గర మాలంటే వాళ్ళు మనకు వేరే రెస్పెక్ట్ ఇస్తారు. చిన్నగా రైతు అంటే మాత్రం వేరే ఇస్తారు. అదొక్కటి ఎప్పటికి గుర్తుపెట్టుకోండి. ఏంటంటే కమిషన్ ఆడుతూ ఉంటుంది, వాళ్ళ తప్ప అంటలేం. వాళ్ళకు వాళ్ళ లాభం వాళ్ళు చూసుకుంటారు అంతే, ఇంకా దానికి మనం ఏం చెప్పలేం. లేకపోతే రెగ్యులర్ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వేస్తారు కావచ్చు. సో మనం దాన్ని కూడా చూసుకోవాలి. ఇంకోటి వేయింగ్ మిషన్ కాడ ఫస్ట్ మీరు ఒక ప్లేస్కి వెళ్ళేది ఉంటే 2-3 ప్లేస్ కనీసం వెయిట్, అక్కడెంత వెయిట్ వస్తుంది, ఇక్కడెంత వెయిట్ వస్తుంది. బరువు రెండిట్లో సేమ్ రాదు, కొన్నిట్లో తప్పు ఉంటుంది అన్నట్టు. మెయిన్ ఇప్పుడు మనం ఇంత చేసి అంత చేసి మనం అది చేసి ఇది చేసి బెస్ట్ దానిలోకి వెళ్దాం అనుకున్నా కూడా ఆడ ఒక టన్నుకు 150 కిలోల పైన ఎంత లాస్ వస్తుంది. నేను చూసిన కాబట్టి చెప్తున్నా ఈ విషయం. నేను వాళ్ళని అలెక్ట్ చేయరు, అది ప్రాబ్లంగా వస్తాను వీళ్ళంటారు, ఇది ప్రాబ్లంగా వస్తాను వీళ్ళంటారు. మనం నాకు ఇది అయితేనే ఓకేనే, ఇది ఉన్నదని లేదు బెస్ట్, అదే మన కన్వీనియంట్గా ఉన్నది దానికే ఓకే చెప్పాలి. ఇంకోటి నేను చెప్పినట్టే ముందే అడితే వాళ్ళకి కాల్ చేసి మరి మీ ఇట్లా వస్తున్నాం వాడికి వచ్చినాక. ఇంకోటి సూట్ డబుల్ కట్ మనకు ఈ 4% అని అంటారు కానీ ఎట్లా 10% తీసేస్తారు, అది మనం ఎవరు చెప్పిన అయినారు. ఇంకోటి ఇటు జరిగేది స్కామ్ ఏంటంటే మనకు జనరల్గా 100కు 4 కిలోలు కడియాలి, 4% కడియాలి, వాళ్ళు 10% తీసుకుంటారు. సరే ఇది ఒక స్కామ్, దాన్ని మనం ఆపలేము. గవర్నమెంట్ కూడా ఎట్లా చెప్తారో వాళ్ళతో ఏం కుమ్మక్క అవుతారో. రెండోది 100కు 10 రూపాయలు 10% సూట్ అంటారు, అది కూడా తీసుకోవద్దు. ఆ సూట్ పర్సెంట్ కడిగేస్తారు. దాంతోపాటు ఇంకో 10 కిలోస్ కాదు 11 కిలోలు 11.5 కిలోలు తీసేస్తారు. ఎందుకు అంటే అందరు చేస్తారని మాల్ మంచి లేదు 5 అంటారు, ఏరుతా అంటారు, అది చేస్తా అంటారు. మన పక్కకు పోయి వెళ్ళిపోయినాక ఇంకా అయిపోయింది కానీ ఆడ కూడా ఏదో ఎత్తుంటారు చూడాలి. మనకి ఎందుకంటే పక్కకు మనకి ఎప్పుడు షాప్ కింద ఒక మంచి టాప్ కాయ ఒకటి చూపిస్తారు, దాన్నే వాళ్ళు రిఫరెన్స్ కింద తీసుకొని ఇట్లా వేయించుడు, ఇట్లా వేయించుడు, అది ఎట్లా వేయించుడు, ఇది ఎట్లా వేయించుడు అంటారు. సో మనం కన్ఫామ్గా ముందే చెప్పాలి, ఇవన్నీ మాకు ఉంటే నేను ఇంట్లోకి తీసుకురాను. లేదు ఒకసారి తీసుకుపోయినాక మనం ఎటు వెళ్ళినా నెక్స్ట్ టైం మనం ఆ రోజు చూడాలి. ఇప్పుడు ఏంట్లో ఎట్లుంటుంది, రేట్ ఎట్లుంటుంది, లేకపోతే వీళ్ళు తీసి ఎట్లా తీసేస్తారు. దాంతోపాటు ఏది బాగుంటుంది, కొరటలు ఎక్కడికి ఎక్కువ వస్తారు, అవన్నీ చూసి అడిగి తీసుకోపోర్రి. ఇప్పుడు పర్టికులర్ మనం పిల్లలు కడిగేస్తారు, అది కూడా మనకు రాజు అనే షాప్లో పోయినామంటే ఈసారి బాగుంటుంది కదా అనుకుంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళే స్కామ్ చేస్తారు, కన్ఫామ్ చేస్తారు. నేను ప్రతిసారి చూస్తున్నా, ఏ మార్కెట్కి పోయినా వాళ్ళు అదే చేస్తారు. ఒక్కసారి మనం నమ్మి పైసలు ఆయన దగ్గరికి పంపుతున్నా అంటే అది కాదు. అయితే మీరు అబ్జర్వ్ చేయరు. ఇంకా మేము చెప్తాను. నెక్స్ట్ వచ్చేస్తే మనీ కాడ కూడా మనం ఇంత చేసి అంత చేసి రేట్ కాడ వెయిట్ చూసి మళ్ళీ రేటు నీకు 30, ఇప్పుడు 100 రూపాయలు మాట్లాడుకున్న రేటు కాస్త 70-80 కూడా కొట్టేస్తారు. ఎందుకంటే నీ మాల్ అట్లుంది దానికి ఇట్లుంది అంటారు. నువ్వు రేట్ ఇంకా నేను చాలా ఆపేస్తున్నా. ఓకే, ఏదైనా సరే కానీ మనది మనం మిస్ చేసుకోవద్దు. మేము అడగలేము, మనమైతే మిస్ చేసుకోలేము. ఎన్ని సంవత్సరాలు ముందే మనం మాట్లాడుకుంటే మీరు కనీసం సర్వైవ్ కాలేము, నేను పట్టించుకోరు. సో కన్ఫర్మ్ అసలు ఎందుకు ఇట్లా చేసిరని మీరు డైరెక్ట్ అడిగితే వాళ్ళు అటు చెప్తారా ఇటు చెప్తారా, మాకు ఇది కాదు ఇంకా 100 టన్నులు వేరేది కొట్టుకుపోతాం అని చెప్తే వాళ్ళే మనకు ఒక ఆన్సర్ ఇస్తారు. సరే సరే అంటారు, కూల్ చేస్తారు, మనకు క్లియర్ చేసేస్తారు మనది. సరే ఇంటి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇంతే అనుకుంటే ఏం కాదు. రేట్ ఒక రేట్ అయినాక మళ్ళీ మనం అది తీసేస్తారు, ఆ కటింగ్ ఈ కటింగ్ అని కాకుండా ఎక్స్ట్రా తీసేస్తారు మనకు చెప్పకుండానే. కానీ నెక్స్ట్ వీడియోలో చెప్తా దాని మీద. కానీ నాకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 2-3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అయింది, చాలా వరస్ట్ కేసులు అయినాయి. నేను దాని మీద మళ్ళీ వీడియో వస్తా. ఒకటి మాత్రం మీరు జాగ్రత్తగా ఉండుర్రి, ఏమరపాటుగా ఉంటే మొత్తం నువ్వు పెట్టిన దానికంటే లాస్ ఎక్కువ అవుతుంది. నువ్వు 100 రూపాయలు ఉన్నా సరే 200 రూపాయలు ఉన్నా సరే. రైతులు అయితే గుర్తుంచుకోరు. కొంచెం వీడియోలు ఎంత అయింది కొంచెం చూడండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకటి మాత్రం రైతులు ఏమరపాటుకుంటే ఎవరైనా సరే ఏమరపాటుకుంటే లాస్ అవుతారు, ఇదైతే అర్థం చేసుకోరు.
ఓకే, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కూరగాయల రేటు కూడా పెడుతున్నాం. ఓకే, బాయ్.